విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల పునర్వ్యవస్థీకరణ 64 నుంచి 86 డివిజన్లకు పెంచుతూ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ప్రక్రియ వేగవంతం చేసే దిశగా చర్యలు. వైసీపీ హయాంలో తిరుమలను భ్రష్టు పట్టించారు. కూటమి అధికారంలోకి వచ్చాక హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఎమ్మెల్యే బొండా ఉమా. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయమేనన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య. నిర్వహణ బాధ్యతను ట్రస్టుకు అప్పగించడం సరికాదని వ్యాఖ్య. పశ్చిమంలో శ్మశాన వాటికను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. స్వర్గపురులను సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టీకరణ.